దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటిగా మన అందరికీ కూడా ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకుందాం. అలాగే కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖన భాగాన్ని మరొకమారు చదువుకున్నాము. లూకా సువార్త 7వ అధ్యాయము 18వ వచనము నుండి 23 వచనాల వరకు చదువుకున్నాం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసి, అంతటా యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు వద్దకు పంపారు. ఆ మనుష్యులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిసమిచ్చు యోహాను మమ్మును నీ యొద్దకు పంపెనని చెప్పి, ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డివారికి చూపు దయచేశారు. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థించుకున్నాము. పరిశుద్ధులకు తండ్రి, నిత్యుడకు దేవ, సమాధానకర్త, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతట్లో మమ్మల్ని సజీవులుగా ఉంచావు తండ్రి. నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి, నీ వాక్యం వినుటకు మాకందరికీ నాయన మా హృదయాలను ఒక ఎత్తుగా ఉంచమని వేడుకుంటున్నాం. మా జ్ఞాన ఇంద్రియాలన్నింటినీ కూడా మీ వాక్య పరిచర్యలో వాడబట్టుకు సహాయం చేసి కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. వినుచున్నాం, మాకు నాయన మీ దయచేయమని, మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. చెప్పబడి వాక్యంలోని మర్మాలను మేము గ్రహించుకుని తండ్రి, ఆ ప్రకారం జీవించిన ఆయన మీకు మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండటకు సహాయం చేసి కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యోహాను తన ఇద్దరు శిష్యులను ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పంపాడు. ఏమి అడగడానికి ఏంటంటే, రాబోవు వాడవు నీవేనా, లేకపోతే మేము ఇంకొకరి కొరకైనా కనిపెట్టవలెనా, ఎదురు చూడవలెనా అని అడగడానికి ఇద్దరు శిష్యులను పంపాడు. అంతకుముందు ఈ శిష్యులు యోహానుకు కొన్ని సంగతులను తెలియజేశారు. ఆ సంగతులు ఏమంటే, ప్రియమైన వాళ్ళారా, శతాధిపతి దాసుని యేసు ప్రభువు స్వస్థపరిచాడు. అలాగునని నాయను విధవరాలి కుమారుణ్ణి కూడా స్వస్థపరిచాడు. చనిపోయిన అతన్ని బ్రతికించాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ సంగతులన్నీ కూడా ఆ శిష్యుడు యోహానుకు తెలియజేశారు. అప్పుడు యోహాను ఈ ఇద్దరు శిష్యులను కూడా ఎక్కడికి పంపాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి పంపాడు. రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలెనా అని. రాబోవు వాడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన వారారా, ఇక్కడ యూదుల యొక్క ధర్మశాస్త్రము కానీ వారి యొక్క ప్రవచన గ్రంథాలు కానీ ఏమి తెలియజేస్తున్నాయంటే, మెస్సియాని గురించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. మెస్సియా అంటే అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అంటే ఒక తైలముతో ఆయనను అభిషేకిస్తారు ప్రత్యేకమైన పని కొరకు. అలాగునని ప్రత్యేకమైన పని కొరకు పనిముట్లను కూడా పరిశుద్ధపరచడానికి కూడా అభిషేకము జరుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, అయితే ఇక్కడ యూదుల ఆచారం ప్రకారము, వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము ఆలోచన చేసేది ఏమిటంటే, ప్రియమైన వాళ్ళారా, ఒక రాజుగా ఆయన వస్తాడు, ఒక సేవకుడుగా ఉంటాడు, ఒక యాజకుడుగా ఉంటాడు, ఒక ప్రవక్తగా ఉంటాడు, అలాగే న్యాయాన్ని తీర్చే ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉంటాడు. ఇవన్నీ కలగలిసిన వ్యక్తి ఒక ఆయన మానవుడుగా ఉంటాడు. ఆయన దేవుని చేత అభిషేకింపబడి ఈ లోకానికి వస్తాడని యూదుల నమ్మకం.
అయితే ప్రియమైన వాళ్ళరా, యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇక్కడ క్రీస్తుకు సంబంధించిన విషయాన్ని మనం కొన్ని తేటగా మనం తెలుసుకోవచ్చు. అయితే కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మెస్సియా ఎక్కడ పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ వంశం నుండి వస్తాడు, ఆ వంశం యొక్క గొప్పతనం ఏమిటి, అతని యొక్క జీవిత విధానం ఏమిటి, చివరికి అతను ఎలా మరణిస్తాడన్నది పరిశుద్ధ లేఖనాల్లో ప్రవచనాల్లో చాలా స్పష్టంగా తెలియజేయబడింది. ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చిన్న సందేహం మనకు కలుగుతుంది. ఎలాగునంటే యోహాను తన ఇద్దరు శిష్యుల్ని ప్రభు దగ్గరికి పంపాడు. దేని కొరకు? రాబోవాడవు నీవేనా అని అడగమని ఆయన దగ్గరికి పంపాడు. ఆయన కాకపోతే ఇంకెవరి కొరకైనా మనము కనిపెట్టవాళ్ళని కనుక్కొని రండి అని చెప్పి పంపించాడు. ఇక్కడ ఆయనే గొప్ప ప్రవక్త అని, లేకపోతే ఆయన గొప్ప శక్తివంతులని యోహానుకు తెలియదా? తెలుసు. తెలిసిన మరి ఎందుకు శిష్యులను పంపాడంటారు? చెప్పండి ప్రియమైన వాళ్ళ. ఈ లోకరీతిగా మనమందరము కూడా ఎలాంటి వారమంటే కన్నవాటిని విన్నవాటిని కూడా మనము నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. ఎవరైతే సాక్ష్యం చెప్తుంటారో ఒక ఆమెకు వెంటనే జ్వరం తగ్గిందంటే ఆమె ఇంకొక విషయాన్ని దాచిపెట్టింది, మాత్ర తినకుండా మన ఊరికి ఆ విధంగా చెప్తుంది, మాత్ర తిని ఉంటుంది ఆమె అని మనము అనుకుంటుంటాం. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, నా విషయంలో మీరు ఎవరు కూడా అభ్యంతర పడవద్దు అని అంటున్నారు. అయితే మనము ఆయన రాజుగా ఎక్కడ చూస్తాం, ప్రవక్తగా ఎక్కడ చూస్తాం, యాజకుడిగా ఎక్కడ చూస్తాం, అలాగే న్యాయాధిపతిగా ఎక్కడ చూస్తాం, ఇంకా కూడా ఒక గొప్ప నీతిమంతుడిగా కూడా ఎక్కడ చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఇది యోహానుకున్న అనుమానమా, లేకపోతే ఇక్కడ కూర్చున్న మనందరిలో ఉన్న అనుమానమా? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. మనకు కూడా అనుమానం వస్తుంది కదా, ఆయన ఎవరై ఉంటాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడే, చచ్చిపోయిన వారిని బతికిస్తున్నాడే, చెవిటి వారిని వినిపిస్తున్నాడే, కంటి చూపు లేని వారిని కూడా, గుడ్డి వారిని కూడా కంటి చూపునిస్తున్నాడే, ఆయన ఎంత గొప్పవాడు కదా, ఆయన ఎవరు, మెస్సయ్య అయి ఉంటాడా లేకపోతే ఇంకొకరు అయి ఉంటారా అని చెప్పి యోహానుకు కూడా అనుమానం వచ్చిందా? నేనైతే రాలేదు అని అనుకుంటాను. అయితే ఇక్కడ సందేహాస్పదంగా ఉంటుంది. అయితే రెండు చాలా శ్రేష్టమైన మాటలు యేసు ప్రభువు గురించి ఆయన చెప్పాడు. ఒక మాట ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి రెండో మాట, ఆయన చెప్పు వాళ్ళు కూడా విప్పడానికి నేను అర్హుణ్ణి కానన్నాడు. అంటే ఇప్పుడు యోహాను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అతను ఎలీషానా ఏలియానా అని చెప్పి కొన్ని సందేహాలు కలిగి ఉన్నారు చాలామంది. మోషేనా అని కూడా చాలామంది కలిగి ఉన్నారు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యోహానుకు అనుమానం ఉందో లేదో కానీ స్పష్టంగా తెలియట్లేదు. కానీ నేను అనుకున్న విధానాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, ఎవరైనా ఒక భక్తుడు తన శిష్యులకు తెలియజేస్తున్నాడంటే విశ్వాసం కొరకైన ప్రవచనం మాత్రమే అని నేను అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా. ఒక విశ్వాసాన్ని తెలియజేయాలి అంటే చాలా స్పష్టంగా అతని దగ్గరికి వెళ్ళి అతని విషయాలు కనుక్కోండి, అతను ఎటువంటి వాడో కనుక్కోండి, దాన్ని బట్టి మీ విశ్వాసాన్ని బలపరచుకోండి అని చెప్పినట్లుగా నేను అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ ఆ శిష్యుడు కూడా విశ్వాసంలో బలపడడానికి కూడా ఒక కారణంగా ఉంటుంది. ఇక్కడ ఆయనను కనుక్కోవడానికి వచ్చి నీవు ఆయనవేనా అని అడిగారు. అయితే అప్పటికే ఈ శిష్యులు కొన్ని సంగతులు చూసి ఉన్నారు. ఏం చూసి ఉన్నారు? ఒక వ్యక్తి చనిపోవడము, తిరిగి బ్రతకడము ఆయన చూశారు. అలాగనే ఒక శతాధిపతి దాసుని కూడా బ్రతికించిన విధానాన్ని చూశారు. ఇంకా చెవిటివారు వినుట చూశారు, గుడ్డివారు చూచుట చూశారు, కుష్ఠరోగులు కూడా బాగుపడుట వారు చూశారు. ఇవన్నీ చూసినాక కూడా వారికి విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు ఆ ప్రశ్న మనం వేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, లోకరీతిగా ఎప్పుడు జరిగిన విషయాలను అప్పుడే మనము మరిచిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళరా, మీ విశ్వాసంలో మీరు
బలపడండి. ఆయన విషయంలో ఎవరు కూడా అభ్యంతర పడకూడదన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. ఇంకా మనము గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే ఆయన అభిషేకము పొందుకున్నాడు, అభిషేకము ద్వారా ఆయన మెస్సీగా పిలువబడుతున్నాడని తర్వాత మనము నేర్చుకుందాం. కానీ ప్రియమైన వాళ్ళ, యూదుల ఆచారంలో మెస్సీయ గురించి చాలా విషయాలు మనము నేర్చుకుందాం. మొదటిగా వారు రాజుగా వస్తాడు. ఆ రాజుగా వచ్చిన ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాడు. శత్రువుల వారి నుండి వారినందరినీ కూడా రక్షించి ప్రపంచ శాంతిని ఆయన నెలకొల్పుతాడు అని ఒక గొప్ప ఆశ వారికి ఉంది. అలాగనే రెండో విషయంలో ఆలయాన్ని పునరుద్ధరించి గొప్ప ఆలయము కడతాడు అని వారు గొప్ప నమ్మకంతో వేచి ఉన్నారు ప్రియమైన వాళ్ళ. అలాగనే యూదుల సాంప్రదాయాల్లో చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ, మెస్సీయ అంటే ఒక రాజుగా, అలాగే ఒక రక్షకుడుగా, ఇశ్రాయేలు ప్రజల శత్రువుల నుండి రక్షించేవాడుగా, అయితే ఒక నీతిమంతుడుగా, అలాగనే మానవ పుత్రుడుగా, మానవుడుగా ఉంటాడు. అయితే ఆ మానవుడు దేవునిచే అభిషేకింపబడ్డవాడుగా ఉంటాడన్నది యూదుల నమ్మకం ప్రియమైన వాళ్ళు. అయితే ఇలాంటి నమ్మకాలతో మనం కూడా ఈరోజు ఉన్నాం కదా, ఉన్నామా లేదా? ఎందుకు అని అంటే, రాజుగా ఎక్కడ మనకు యేసు ప్రభు కనపడుతున్నాడు? ఎక్కడైనా కనపడుతున్నాడా అమ్మా? ఎక్కడ? ప్రవచనాలలో కనపడుతున్నాడు. నెరవేర్పులో ఎక్కడ కనపడుతున్నాడు? డైరెక్ట్గా పిలాతే అడిగాడు కదా, ఏమని? నీవు రాజువా అని అన్నప్పుడు ఆ పిలాతు దగ్గర ఏమని చెప్పాడు? నీవన్నట్లే, నేను రాజునని నేను చెప్పలేదు కదా ఆయన. అయితే నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ విషయాన్ని వచ్చే వారం మనము పంచుకుందాం. అలాగనే మనం గమనించినట్లయితే ఆ ఆలయాన్ని పునరుద్ధరించాలి. ఇప్పుడు దేవునికి సంబంధించిన ఆలయము ఏమిటి? మన హృదయమే దేవుని ఆలయం, మన శరీరమే దేవుని ఆలయం. మరి దేవుడు నీ దగ్గర ఉండాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఆయనకు చాలా ఇష్టంగా ఉంది నీతో కలిసి ఉండాలని, నీలో ఉండాలని. మరి మనం ఆయన ఎక్కడ పెడుతున్నాం? మన పక్కన పెట్టుకుంటున్నాము తప్ప మన హృదయంలో ఉంచుకోవడం లేదు ప్రియమైన వాళ్ళ. గత వారాలలో మనం వాక్యం కూడా తెలుసుకున్నాం కదా, మన హృదయ వాక్యం దగ్గర ఆయన నిలుచుకొని ఉన్నాడు, అడుగుతున్నాడు. నిన్ను నన్ను అందరినీ కూడా అనుమతి అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళ, నీ హృదయంలోకి నన్ను రప్పించుకోమని, ఇద్దరం కలిసి భోజనము చేద్దాము అని ఆయన అడుగుతుంటే కూడా మనము నిర్లక్ష్యంగా ఆయన్ను బయటే ఉంచుతున్నాము తప్ప మన హృదయంలోనికి రాణించుకోవడం లేదు ప్రియమైన వాళ్ళ. అలాగే ఈ మెస్సీయ చెప్పినట్లయితే ప్రియమైన వాళ్ళ, చాలా గొప్ప విషయాలు మనకు ఈ గ్రంథ లేఖనాల్లో కనబడుతూ ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. అలాగనే ఆయన బాధలు పడి ఒక రాజుగా ఉంటాడు, బాధలు పడి మరణించేవాడుగా కూడా ఉంటాడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే మనము ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటూ పోతే ఒక వ్యక్తి మనకు మెస్సీయగా కనబడతాడు. ఆ వ్యక్తిని మనము చాలా మటుకు ఈ లోకంలో మన రీతిలో, ఈ లోక రీతిలో చాలా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం చెప్పుకుంటూ వెళ్తుంటే ఈ మెస్సీయను అభిషేకము చేసిన వాడుగా కనబడుతున్నాడు. మెస్సీయ అంటే అభిషిక్తుడు లేదా ఎన్నిక చేయబడ్డవాడు, ప్రత్యేకమైన కార్యక్రమం నిమిత్తమై ఆయన ఎన్నిక చేయబడ్డవాడుగా ఉన్నాడు. అయితే అభిషేకము పరిశుద్ధాలయంలో ప్రతి వస్తువును కూడా అభిషేకం చేస్తారు ప్రియమైన వాళ్ళ. అక్కడున్న మందిర ఉపకరణములన్నిటినీ కూడా పరిశుద్ధపరుస్తారు అభిషేక తైలముతో. అది నిర్గమకాండం 30వ అధ్యాయంలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఆ అభిషేక తైలము ఎలా తయారు చేస్తారు, ఆ తయారు చేసిన వాటితో ఆ ఉపకరణములన్నిటినీ కూడా ఎలా శుద్ధి చేస్తారన్నది 29, 30, 31 అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన వాళ్ళ, ఇది శ్రేష్టమైన ప్రతిష్ట అభిషేక తైలం అని చెప్పి దానికి పేరు కనబడుతుంది ప్రియమైన వాళ్ళు. అయితే ఈ అభిషేకము చేసిన వారు, పొందిన వారు చాలామంది ఉన్నారు.
అయితే మొట్టమొదటిగా యూదులంతా కూడా ఏమి ఆలోచన చేశారు అంటే, మోషే మాకు మెస్సీయగా ఉన్నాడని ఆలోచన చేశారు. కానీ మెస్సీయగా ఆయన అగుపడలేదు. మెస్సీయగా ఆ వాళ్ళకు జరగవలసిన కార్యాన్ని ఎక్కడ జరిగించినట్లు మనము చూడం. అలాగే దావీదు చక్రవర్తిని అనుకున్నారు, సొలొమోను అనుకున్నారు, సంసోను అనుకున్నారు, ఇలాగ న్యాయాధిపతుల్లో కొంతమందిని కూడా అనుకున్నారు. కానీ ప్రియమైన వాళ్ళగా వారెవరూ కూడా ఇశ్రాయేలు ప్రజలను రక్షించినట్టుగా లేరు. ప్రియమైన వాళ్ళగా ఎన్నో యుద్ధాలను వారు చూశారు. ఆ యుద్ధాల్లో వారు ఎంతోమంది నష్టపోయారు, అలాగే యుద్ధాల్లో ఓడిపోయారు. జయమైతే ఎక్కడ కూడా పొందుకున్నట్లు కనిపించదు. చాలా యుద్ధాల్లో ఓడిపోయారు ప్రియమైన వాళ్ళు. ఇలాగున రాజుగా, అలాగనే యాజకుడిగా, ప్రవక్తగా, నీతిమంతుడిగా ఆయన ఉంటాడు. బాధలు పడి మరణిస్తాడు అని కూడా లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రేమైన వారు. అలాగనే మనం గమనించినట్లయితే ఈ అభిషేక తైలాన్ని చూసినట్లయితే అభిషేక తైలం తయారీ 30వ నిర్గమకాండం 30వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు మీరు ఇంటి దగ్గర చదువుకుంటే మంచిది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మెస్సీయాను రాజుగా, ప్రవక్తగా, యాజకుడిగా మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాల్లో అభిషేకము జరుగుతూ ఉంది ప్రియమైన వాళ్ళ. రాజుగా దావీదును, సౌలును, సొలొమోను, ఇలాగా చాలామంది రాజులను యాజకులు, ప్రవక్తలు అభిషేకించారు. ఆ ప్రవక్తలను కూడా ఇంకొకరు అభిషేకిస్తూ వచ్చారు ప్రియమైన వారు. అలాగనే మనము చూస్తూ వెళ్ళినట్లయితే ప్రియమైన వాళ్ళ, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనుకున్న రీతిలో వారికి మెస్సీయా దొరకలేదు. అందుకొరకే యేసు ప్రభువులు వారు ఇప్పటికి కూడా మెస్సీయాగా అంగీకరించరు ప్రియమైన వాళ్ళ. చూడండి ఎంతగా దేవుడు ఎన్ని రకాలుగా స్వస్థతలు తయారు చేశాడు. అలాగనే వారికి మానసికంగా స్వస్థతనిచ్చాడు. అలాగనే వారికి కలిగిన రోగాలన్నింటినీ కూడా తొలగించాడు. అయినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మడం లేదు ప్రియమైన వాళ్ళ. నిజంగా ఆయనే అన్నాడు కదా, వారి సొంత అన్నదమ్ములు కూడా ఆయన్ను విశ్వసించలేరు. ఎవరు కూడా ఆయన్ను విశ్వసించక అందరూ కూడా అసహించుకున్నవారు. ఆయన పిచ్చివాడు అని అన్నారు ప్రియమైన వాళ్ళ. చూడండి ప్రియమైన వాళ్ళ, ఇలాగున ఆయన నిశ్చయంగా ఉన్నా కూడా ఎవరు కూడా ఆయన్ను గుర్తించలేకున్నారు. ఇప్పుడు పరిస్థితి కూడా అలాగే ఉందని నేను అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. ఆయన్ను గుర్తించడానికి సమయానుకూలంగా ఆ సందర్భంలో అది జరిగిపోయింది. ఇది దేవుని కార్యం కాదు, ఆయన మన కొరకు ఏమీ చేయలేదు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియమైన వాళ్ళ, ఈ దినాన నీవు జీవించి ఉన్నావంటే, నీవు ఊపిరి తీసుకుంటూ ఉన్నావంటే ప్రియమైన వాళ్ళ, అది దేవుని కృపే, దేవుని యొక్క మహత్కార్యము తప్ప వేరొకటి కాదన్నది మీరు గమనించుకోవాలి ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే లేఖనాలు చాలా మట్టుకు మెస్సీయా గురించి తెలియజేస్తున్నాయి. మొట్టమొదటిగా ఆయన పుట్టుక గురించి తెలియజేస్తున్నాయి ప్రియమైన వాళ్ళ. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనము చదువు. మీకా గ్రంథం 2వ అధ్యాయము చెప్పము. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన వారనా, ఈ ప్రవచనములో ఒక ఊరిలో ఆయన జన్మిస్తాడు. ఈ ఊరిలో బెత్లెహేము, ఎఫ్రాతా ఊరి దగ్గర బెత్లెహేములు 2-3 ఊర్లు ఉన్నాయి ప్రియమైన వారనా. బెత్లెహేములు 3 ఉన్నాయి. అయితే ఇక్కడ ఎఫ్రాతా దగ్గరగా ఉన్న బెత్లెహేము గురించిన సమాచారం మనకు తెలియజేయబడుతుంది. అది యూదా ప్రజలందరిలో, ఆ గ్రామాలలో అంతటికి కూడా చిన్నదైనను నీలో నుండి గొప్ప రాజు వస్తాడనే ప్రవచనం అక్కడ కనబడుతుంది. మెస్సీయగా ఒక రాజు ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేము నుండి వస్తాడన్నది ప్రవచనంగా ఉంది. అలాగే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ, యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే మనకు
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెడుతుంది. అంటే ఈ మెస్సియా ఎలాగా పేరు పెట్టుకొని వస్తాడు? ఇమ్మానుయేలు పేరుతో వస్తాడు. ఎవరికి పుడతాడు? ఒక కన్యకు పుడతాడని. అందుకొరకే యేసు ప్రభు మరియ గర్భమును పుట్టేంత వరకు కూడా ప్రియమైన వాళ్ళరా ఆ యూదా స్త్రీలందరూ కూడా ప్రార్థనలు జరిపించేవారు. కన్య స్త్రీలందరూ కూడా ప్రార్థన చేసుకుని మా గర్భంలోనే ఆయన జన్మించాలని చెప్పి వారందరూ కూడా ప్రార్థనలు చేసుకున్న వారుగా ఉన్నారు ప్రియమైన వారంటే. ఆ యొక్క కృప, ఆ శ్రేష్టత ఒక మరియమ్మ తల్లికే ఆ దేవాదేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కన్యక గర్భవతి అయి ఒక శిశువును కంటుంది. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెడుతుంది. ఇమ్మానుయేలు మాట భాషాంతరమున అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తి నిన్ను రక్షించాలి అంటే ఎక్కడి నుండి రక్షిస్తాడు? నీవు నీళ్ళలో మునిగిపోతున్నావు, ఎక్కడి నుంచి రక్షిస్తాడు? ఒక అగ్ని ప్రమాదంలో ఒక గదిలో నీవు ఉన్నావు, ఎక్కడి నుండి రక్షిస్తాడు? ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇందులోనే అర్థం మనకు కనబడుతుంది. నిన్ను రక్షించాలి అంటే ఎవరైనా సరే నీ పక్కన నీకెంత ఉండాలి. ఆయన చేయి చేస్తే నువ్వు అందుబాటులో ఉండేటట్టుగా ఉంటేనే నిన్ను ఆయన రక్షించగలరు. అవునా కాదు? అందుకే ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టబడింది. భాషాంతరంలో మనకు ఆయన తోడై ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైన వారు. చూడండి, ఒక కన్యక గర్భములో ఆయన పుడతాడు, ఒక మెస్సియా. అలాగనే ఎఫ్రాతా బెత్లెహేమునందు ఆయన పుడతాడు. అయితే ఆయన వంశము ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఇలాగున ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతను వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టును. చూడండి ప్రియమైన వారరా, ఇక్కడ ఆ మెస్సియా వచ్చే వంశము కూడా తెలియజేయబడింది. దావీదు వంశము నుండి ఆయన వస్తాడు. ఆయన జీవితం అంతా కూడా ఏం చేస్తాడు, ఎలాగ నీతిమంతుడుగా ఉంటాడు, ఎలాగ నీతి క్రియలు చేస్తాడు, ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో ఈ వచనాలు మనకు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వారరా. చూడండి, దావీదు వంశంలో నుండి వస్తాడు, అలాగనే కన్యగర్భములో జన్మిస్తాడు, బెత్లెహేములోనే జన్మిస్తాడు. బెత్లెహేములో ఎంతోమంది జన్మించి ఉండొచ్చు, కానీ కన్యకకు జన్మించి ఉండాలి. ఆ కన్యకు జన్మించిన వ్యక్తే రాజుగా ఉంటాడన్నది ఈ లేఖన భాగాల్లో తెలియజేయబడుతుంది. ఆ వంశము కూడా దావీదుకు సంబంధించిన వంశముగా ఉంటుంది. మెస్సియా రాకడ కొరకు అన్నది మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన వారు. అయితే యోహాను భక్తులు, యోహాను శిష్యులు ఆయన అడిగినట్లుగా రాబోవాడు నీవేనా? ఆ రాబోవాడు మెస్సియా అని చెప్పి వాళ్ళకు తగిన ఆలోచనలు బట్టి, వాళ్ళ ధర్మశాస్త్రాలను బట్టి, వాళ్ళ ప్రవచనాలను బట్టి అన్ని ఆలోచన చేసి ఆయన అవునా కాదని తెలుసుకోవడానికి విశ్వాసం లేకుండా అక్కడికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఆ విశ్వాసాన్ని బలపరచడానికే యోహాను వారిని పంపినట్లుగా నేను అనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన జీవితము, జీవిత విధానం అంతా కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయాన్ని అంతా కూడా మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ ఆయన యొక్క జీవిత విధానం ఏమని తెలుస్తుంది. 1-2 వచనాలను ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను,
నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవర్తనమును మన దేవుని ప్రతిజన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా ఆత్మ ఎక్కడ ఉంది? ఆయన మీదికి వచ్చి ఉన్నది. మనము 2 సందర్భాల్లో యెహోవా ఆత్మ ఆయన దగ్గరికి, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తాం. మొదటిగా ఆయన బాప్తిస్మం పొంది యోర్దాను ఒడ్డుకు వచ్చినప్పుడు తెల్లని పావురము వలె ఆయన మీదికి వచ్చి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన చెప్పినది చేయుడని ఇంకొక చోట కూడా రూపాంతర కొండ దగ్గర చెప్పినట్లుగా మనము చూస్తాం. ప్రేమైన వాళ్ళ, నిజంగా దేవుని ఆత్మ ప్రభువైన క్రీస్తు మీద ఉంది. ఆయనే అభిషిక్తుడని ఈ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ప్రేమైన వాళ్ళ, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 61వ అధ్యాయంలో ఆయన జీవిత విధానం అంతా కూడా మనకు తెలియజేయబడింది. మెస్సయ్య ఎలాంటి జీవనము చేస్తాడు, ఆయన ఎవరికి పుడతాడు, ఎలా పుడతాడు, అలాగనే ఏ వంశం నుంచి వస్తాడనేది కూడా మనము తెలుసుకున్నాం. మరొకసారి చూద్దాం. ప్రేమైన వాళ్ళ, మరణం గురించిన వార్తలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయన మరణం గురించిన విశేషాలు కూడా మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రేమైన వాళ్ళ, గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాం. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందును. చదువు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత దీనులను అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. కనులతో కలిసి అక్కడ కొల్ల సొమ్ము మాపించుకొనను. ఎనయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ఆరబోసెను. అతిక్రమం చేయ వాళ్ళు ఎంచబడి వారినాయను, అనేకులను పాపమును భరించును. చూడండి ప్రేమ, చాలా తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఇది సిలువ వేసే సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తును మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన వాళ్ళరా, ఈ వచనాలను మనకు సరిపోల్చుకోవచ్చు. ఆయన మరణానికి ముందుగా ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన కూడా చేశారట. తిరుగుబాటుదారులు అందరూ ముఖం మీద ఉమ్మి వేశారు, పిలిగుద్దులు గుద్దారు. అయినా కూడా ప్రియమైన వాళ్ళరా, ఆయన వాళ్ళందరికీ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించుమని చెప్పి విజ్ఞాపన చేసిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి. అలాగనే మనం గమనించినట్లయితే ఆయన మరణము పొందినట్లు అతడు తన ప్రాణమును దాటిపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడెను. మన పాపాలన్నీ కూడా ఆయన మీద మోపి ఆ పాప భారం చేత దేవుడు ఆయన్ను చేయి విడిచినట్లుగా మనము ఆ శిలువ సందర్భంలో పలికిన 7 మాటల్లో మనం ఆయన్ను గమనించవచ్చు. ప్రియమైన వాళ్ళ, మెస్సయ్య ఆయన చేసిన ఆ శిలువ మరణమే నీకు నాకు మనము పవిత్రపడడానికి ఆయన రక్తం అక్కడ కాచబడి ఉన్నదని మనము గమనించాలి. ప్రియమైన వాళ్ళు, అలాగే ఈ 53వ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసినట్లయితే ఆయన యొక్క జీవిత విధానము, మరణం గురించిన విశేషాలు మనకి ఇక్కడ కనబడతాయి. ప్రియమైన వాళ్ళ, అలాగనే మనము గమనించినట్లయితే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6-7 వచనాల్లో చూద్దాం. ప్రియమైన వాళ్ళ, ఎంతో శ్రేష్టమైన మాటలు మనకు మెస్సియా గురించిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇది మొదలుకొని
నీతి లేకుండా దానికి వృద్ధియు క్షేమములు కలుగునట్లు సర్వకాలము దానిని సింహాసనములు రాజ్యములు నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహానాసీనుడై రాజ్య పరిపాలన చేయడు. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియమైన వారరా, దేవుడు తండ్రి అయిన దేవుని చిత్తము నెరవేర్చడానికే ఒక మానవ రూపిగా దేవుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని చిత్తం నెరవేర్చి తిరిగి ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను, దేవుని కార్యం నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చానని ప్రభు అయిన క్రీస్తు సెలవించిన సందర్భాలను మనము చూస్తున్నాం వచనాలలో. ప్రియమైన వాళ్ళ అలాగనే ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు మగన ఆడన అన్నది కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది. మనకు కుమారుడు అనుగ్రహించబడడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, నేటి దినాల్లో కుమారుడే ఎక్కువగా పుట్టాలని నూతన దంపతులు మనం అందరం కూడా కోరుకుంటుంటాం. అవునా కాదా? కుమారుడే ఎందుకు కావాలి? వారసత్వానికా? అంటే హిందూ సాంప్రదాయ ప్రకారము వారు తలకొని పెట్టి పున్నామ నరకం నుంచి మనల్ని విడిపించేవారుగా ఉంటారనే. చూడండి ప్రియమైన వారరా, ఇవన్నీ కూడా కాకపోతే బలికి ఎటువంటిది కావాలి అని అంటే ప్రియమైన వాళ్ళ బలి సమర్పణకు మగనిగానే ఉండాలి. అందుకొరకు ఆ పని చెల్లించే బిడ్డ ఎవరై ఉండాలి? మగ శిశువుగా ఉండాలన్నది దేవుడి సంకల్పంలో, దేవుడి ప్రణాళికలో మగ బిడ్డగా ఆయన జన్మించినట్లు, మెస్సీయను జన్మించినట్లుగా మనము ఈ వచనాల ద్వారా మనము చూస్తున్నాం ప్రేమైన వాళ్ళ. అయితే యేసు ప్రభువు జీవించిన 33 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరగలేదు ప్రియమైన వాళ్ళ. చరిత్ర కావాలంటే తెలియజేసుకున్న ఇబ్బంది లేదు, గూగుల్లో సెర్చ్ చేసుకున్న ఇబ్బంది లేదు ప్రియమైన వాళ్ళ. ఆ 33 సంవత్సరము శాంతి నెలకొనే ఉంది. ఎక్కడ కూడా యుద్ధము జరిగిన సందర్భాలను మనం ఎక్కడ కూడా చరిత్రలో చూడము ప్రియమైన వాళ్ళ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత శాంతిని దయచేసిన గొప్ప దేవాదేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రియమైన వాళ్ళ. అలాగనే మనం చూసినట్లయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. రాజ్యభారం ఎవరి మీద ఉంటుంది? రాజులకి ఉంటుంది. ఆయన నీతిమంతుడుగా మనం అందరినీ పరిపాలించేవాడుగా ఉంటాడన్నది దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగనే మనము గమనించినట్లయితే అయితే మెస్సీయాను దేవాది దేవుడే మనకు మొట్టమొదటిగా వాగ్దానము చేశాడు ప్రియమైన వారు. మనకు మెస్సీయ వస్తాడు, మనం అందరినీ కూడా రక్షించడానికి ఆయన ప్రాణం పెడతాడని ఒక్క వచనం మనకు తెలియజేయబడుతుంది. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే ప్రియమైన వారు, ఆ మెస్సీయ పాము తలను మరియు నీకును స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానములకు వైరమును కలుగ చేసినాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదివని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారరా, ఇక్కడ సాతానును అంటే అక్కడ ఉన్న సాతాను నిన్ను తలచితపడుతున్నాడు ఒక అతను. ఆయన ఎవరు అంటే స్త్రీకి సంతానంగా జన్మించిన ఆయన ఏం చేస్తాడు? నీ తలను చిత్తపడతాడు. ఆయన కాలును మెడమను ఏం చేస్తావు? నువ్వు కాటేస్తావు. అంటే నువ్వు ఆయన్ను మెడ మీద పడతావు, అంటే ఆయన కూడా చనిపోతాడు అని ఇక్కడ 2 విషయాలను ఆ దేవాదేవుడు వాగ్దానపూర్వకంగా మనకు తెలియజేస్తున్నాడు. ఆ రక్షకుడు ఆ సాతాను నుండి నిన్ను నన్ను రక్షించడానికి ప్రేమైన వారరా, సాతాను తనను చితక్కొట్టేవాడుగా ఆయన మెస్సీయ మనకు వస్తాడు, ఒక రక్షకుడు మనకు వస్తాడని చెప్పి ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఎన్నో గ్రంథాల్లో ప్రేమైన వారరా, ఎన్నో పురాణాల్లో, ఎన్నో రకాలైన గ్రంథాల్లో అన్ని పరిశీలన చేసినట్లయితే ప్రియమైన వారు ఎక్కడ కూడా రక్షకుడు అనే మాట కనిపించదు ప్రియమైన వారు. ఎందుకు కనిపించదు అని అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న ఒక వచనం కనబడుతుంది చాలా చోట్ల. అయితే పరిశుద్ధ లేఖనాల్లో దుష్టులను రక్షించమని చెప్తారు. వారిని రక్షించేవాడు నిశ్చయంగా వస్తాడన్నది లేఖనాలు తెలియజేయబడుతున్నాయి ప్రియమైన వారు. అయితే రక్షకుడు అన్న మాట ఒక్క పరిశుద్ధ గ్రంథంలోనే ఎక్కువగా కనబడుతుంది.
నేను ఈ మాట ఎక్కడ విన్నానంటే ప్రియమైన వాళ్ళరా, ఒక భక్తురాలు ఒక ఇంటికి ప్రార్థనకు వచ్చింది. అమ్మా, అయ్యా, నేను చాలా చోట్ల చాలా గ్రంథాలు చదివాను, ఆమె బాగా చదువుకున్నది, గొప్ప చదువులు చదువుకున్నాను. నేను ఎన్నో గ్రంథాలు చూశాను, ఎన్నో విషయాలను ఆలోచన చేశాను. కానీ ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో నాకు రక్షకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే మనం రక్షిస్తానని నాకు అవగతమయ్యేటట్లు పరిశుద్ధ లేఖనాలు కనబడుతున్నాయని ఆమె గొప్ప సాక్ష్యం చెప్పింది. ప్రియమైన వాళ్ళ, ఇమ్మానుయేలుగా చెప్పబడుతున్న ఆయన నీకు నాకు రక్షకుడుగా ఉన్నాడని, మనను వెంటనే ఉన్నాడని, మనకు తోడుగా ఉన్నాడని మనం ఎంతమంది మనలో విశ్వసిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, యోహాను శిష్యులు వచ్చినట్టు డైరెక్ట్గా ఆయన అడుగుతున్నారు, ఏమని? రాబో వాడు మెస్సయ్యవు నీవేనా? అయితే ఆ మాటకు ఆయన ఏం చెప్పాడు? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మీరు అన్ని సంగతులు చూశారు, విన్నారు, విన్న సంగతులు చూసిన సంగతులు అన్నీ కూడా ఎవరికి చెప్పమన్నారు? తిరిగి వెళ్ళి యోహానుకు చెప్పారు. యోహాను చెప్పుట వల్ల ఏమి జరుగుతుంది? చెరసాలలో ఉన్నాయి. యోహాను హేరోదుతో రేపు చంపబడతాడనగా ముందుగా తెలుసుకుని ఆయన ఏం చేస్తాడు? ప్రియమైన మాట చెప్పండి. ఇక్కడ మనం చిన్న ఆలోచన చేసినట్లయితే ఆయన శిష్యుల కొరకే యోహాను వారిని పంపినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ కూడొచ్చిన మనం అందరినీ కూడా ఆ విశ్వాసం యొక్క పరిమాణము ఎంత ఉంది, ఏమిటి అన్నది తెలియట్లేదు. ప్రియమైన వాళ్ళు, మన హృదయాల్లో ఎంతవరకు మనము విశ్వాసంతో ఉన్నాం, ఆ విశ్వాసం తగినట్లుగా మన జీవన విధానం ఎలాగా ఉంది. మనం క్రైస్తవులమని చెప్పబడుతున్నామే, కానీ క్రైస్తువులు చూస్తున్నాము, ఆలోచన చేస్తున్నాము, ఆయన సంగతులన్నీ కూడా వింటున్నాం. మన జీవితాల్లో ఎన్నో గొప్ప సంఘటనలు వారి ద్వారా మనం జయం పొందుకున్నాం. ప్రార్థన ద్వారా ఎన్నో జయాలను పొందుకుంటూ ఉండాలి, కానీ అవిశ్వాసంతో మనము ఉంటూనే ఉన్నామన్నది మనము ఆలోచన చేయాలి. ప్రియమైన వారు, ఆ విశ్వాసం ఎంత అంటే చాలా కొద్దిపాటిదే. ఆ అవిశ్వాసం కొద్దిపాటిదైనా కూడా అది పెరిగి పెద్దదై పెద్ద మర్రి చెట్టులాగా పెద్ద ఊడలతో మన హృదయాన్నంతా కబలించి వేసి మన నాశనానికి దారితీస్తుంది. ప్రియమైన వాళ్ళ, ఒక మర్రి చెట్టు కింద ఏ చెట్టు పెరగదు తెలియదు. ప్రియమైన వాళ్ళ, అలాగున అనుమానం అనే బీజము నీలో ఉండి ఎటువంటి నిజాలను కూడా అది దాచుకోనికుండా ఆ అనుమాన బీజము నాశనం చేస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళ, నీ అనుమానం వల్ల ఏమవుతుందంటే ప్రియమైన వాళ్ళ, నీ యొక్క విశ్వాసము ఛాయలు, నీ విశ్వాసము యొక్క స్థితిని కూడా నీవు కోల్పోతూ ఉన్నావు. ప్రియమైన వాళ్ళ, మనలో చాలామందికి విశ్వాసం ఉంటుంది, కానీ లోకరీతిగా అనుమానము, భయం కూడా ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, ఎలాంటి భయాలు ఉంటాయంటే, ఒక వ్యక్తి మనం ఏదో చిన్న పని చేద్దామని లేస్తూ ఉంటే తుమ్మాడంటే భయం. ఎవరైనా ఒక విధవరాలు మన ఎదురుకు వచ్చిందంటే భయం. అలాగే ఇంకొకరు ఎవరైనా ఎక్కడికయ్యా వెళ్తున్నాము అంటే భయం. ఇలాగున ఎన్నో సందర్భాల్లో మనమే భయాన్ని ఆపాదించుకుంటున్నాం. సర్వశక్తుడైన ఆ దేవుని నమ్మిన నీకు నాకు భయమేలా? ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరమే లేదు. ప్రియమైన వాళ్ళ, భయపడుతున్నావు అని అంటే నీ దేవుని మీద నీకు విశ్వాసం కోల్పోతున్నావని అర్థం చేసుకోవాలి. మనకు జ్వరం వస్తూనే మనం ఆలోచన చేసి ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన ద్వారా జ్వరాన్ని పోగొట్టుకుంటున్నాం. అలాగనే ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రార్థన ద్వారా పోగొట్టుకుంటున్నాం. అయితే చిన్న అనుమానము నీలో ఏమవుతుంది? విశ్వాస పరిమాణాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఒకరు ఒక పామును కాలుతో తొక్కారు. ఆ పాము ఏం చేస్తుందమ్మా? కాటేస్తుందా? ఒకవేళ అది భయపడి పారిపోయింది అనుకుందాం, ఏం జరుగుతుంది? ఒక ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా పాము నువ్వు తొక్కావు, అది నేను పగబడుతుంది, ఎప్పుడైనా వచ్చి కాటేస్తుంది, కాబట్టి నువ్వు ఏం చేయాలి? అంతరం కట్టించుకో, లేకపోతే తంత్రం చేసుకో, లేదంటే ఇంకొకటి చేయాలి. సర్వశక్తుడైన దేవుని మనం నమ్మినప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి? ప్రియమైన వాళ్ళ, ఆలోచన చేయండి. ఏమైనా కూడా మనము ఒక విశ్వాసము ద్వారా దేవుని నమ్ముకున్నాం.
ఆ మెస్సియా మనకు రక్షణగా ఉంటాడు, రాజుగా ఉంటాడు, ప్రవక్తగా మనకు ఏం చేయాలో మనకు ప్రవచిస్తాడు. అలాగే ఒక యాజకుడుగా ఆయన బలి ద్వారా నిన్ను ఆయన పరిశుద్ధుడిగా చేస్తాడన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ మనకైతే నమ్మకము లేదు. క్రీస్తు అని అంటే ఆయన ఒక వ్యక్తిగానే చూస్తాం. యూదులలాగా యూదులు ప్రభువైన క్రీస్తుని ఎలా చూస్తారు అని అంటే ఆయన్ను మనిషిగానే చూస్తారు, ఒక ప్రవక్తగానే చూస్తారు. అయితే అపోస్తలుడైన పౌలు ఇతర గ్రంథకర్తలందరూ కూడా ప్రియమైన వాళ్ళరా కొత్త నిబంధనలో దాదాపు 529 సార్లకు పైగా క్రీస్తు అనే పదము కనబడుతోంది. పాత నిబంధనలో 41 సారి అభిషేకం చేసిన వాడు అని కనబడుతుంది ప్రియమైన వాడు. ఇలా కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ప్రభువైన క్రీస్తునే తెలియజేస్తూ ఉన్నాయి. ప్రభువైన క్రీస్తునే తెలియజేస్తున్నాయి అని అంటే మనము మాత్రము వేరే ఆలోచన చేస్తుంటాము. యూదులలాగా ఆలోచన చేయండి. మొదటిగా వారు ఏమనుకున్నారు? మోషేయే మా రక్షకుడు అని అనుకున్నారు. మరి మోషే రక్షకుడు అయ్యాడా? కాలేదు ప్రియమైన వారు. వారిని కొంతవరకే తీసుకుని వచ్చాడు. అక్కడ ఆయన ఒక కొండపై మరణించేంత వరకు కూడా ఆ కనాను దేశాన్ని చూశాడు తప్ప అందులో ప్రవేశాన్ని కూడా పొందుకోలేకపోయాడు ప్రియమైన వారు. నిజంగా ఈ మెస్సియా నిన్ను నన్ను కూడా పరమ కణాలకు చేర్చేవాడుగా ఉన్నాడన్నది మనం అందరం కూడా గమనించాలి ప్రియమైన వాళ్ళ. అలాగే చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ లూకా సువార్త ఈ 7వ అధ్యాయంలోని చివరి మాటలను మనము ధ్యానం చేస్తున్నాం. 20వ వచనం 21 చదవం. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గుడ్డి వారికి చూపు దయచేసారు. చూడండి అమ్మా, ఇక్కడ గమనించినట్లయితే రోగములు ఉంటే మనకు ఏదైనా మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది. మరి బాధలు ఎలా తగ్గుతాయి? ఎన్నడైనా మనం ఆలోచన చేస్తున్నాం. ఒక ఆమె బాధపడుతూ ఉందంటే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటుంది ఆమె బాధ అంతా కూడా. అలాగనే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎంతో మంది వచ్చి వాళ్ళ బాధను కూడా తగ్గించుకున్నట్టుగా మనం ఈ వచనం ద్వారా తెలుసుకుంటున్నాం ప్రేమైన వాళ్ళ. అలాగనే గమనించినట్లయితే గుడ్డి వారికి చూపు దయచేసి అపవిత్రాత్మలను కూడా ఆయన తరిమి వేసినట్లుగా స్వస్థపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. అలాగనే చూడండి ప్రేమైన వాళ్ళ, అప్పుడు ఆయన మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు విడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. తాము ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన క్రీస్తు ఆయన చేసిన మహత్కార్యాలను గొప్ప కార్యాలన్నీ కూడా పుస్తకంగా రాస్తే ఎంత పెద్దది అవుతుందో తెలుసా? ఆకాశం సరిపోదు, మరి భూమి ఉందిగా, అది కూడా సరిపోదా? దేవుని స్తోత్రం కలుగునుగా. 7 సముద్రాలంతా కూడా నీరు ఇంక అయ్యి ఎన్నెన్నో పేపర్లు రాస్తే కూడా ఇంకా మిగిలే ఉంటాయంట ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు. చూడండి ప్రియమైన వారు, అన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా మనం వింటున్నా కంటున్నా కూడా మనము విశ్వాసంగా లేము. అదే విషయాన్ని మనం ఎవరికి చెప్పాలి? యోహానుకు చెప్పమని చెప్పి ఆయన శిష్యులను పంపించాడు ప్రియమైన వారు. ఇప్పుడు మనలో ఉన్న వారు కూడా ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనము చూస్తూ ఉన్నాం. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? కొద్ది అనుమానంతో, కొద్ది భయంతో మన విశ్వాస పరిమాణాన్ని మనమే తగ్గించుకుంటున్నాం ప్రియమైన వారు. చివరి వచనం చదవమ్మా, 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడనివాడు
పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరించును. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మీలో ఆయన గురించిన అభ్యంతరం మీలో ఉంటే మీరు ధన్యులు కారు. ఒకవేళ అభ్యంతరం పడని వారైతే మీరు ధన్యుడు. మరి మీకే ప్రశ్న వేస్తున్నాడు దేవాదేవుడు. ఆయన విషయంలో మీరు అభ్యంతర పడనివారా, అభ్యంతరము పడేవారా, మీరే తెలుసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆయన మెస్సయ్యగా, మనకు రాజుగా, ప్రవక్తగా, యాజకుడుగా, నీతిమంతుడుగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా వచ్చే వారము మనం నేర్చుకుందాం. ప్రియమైన వాళ్ళరా, రాజుగా ఆయన ఇలా ఉన్నాడు, ఆ రాజు మనకి ఏం చేస్తాడు, అలాగే ప్రవక్తగా ఆయన మనకి ఏం చెప్తున్నాడు, అలాగనే యాజకుడుగా ఆయన బలి అర్పణ మన కొరకు ఎలా సమర్పిస్తాడు, అలాగనే ఒక నీతిమంతుడుగా, న్యాయాధిపతిగా, తీర్పు తీర్చేవాడిగా మనకు ఎక్కడ తీర్పులు తీరుస్తారని వచ్చేవారు మనము తెలుసుకుందాం. ప్రేమైన వాళ్ళు, ఈలోగా మనమందరం కూడా నిజంగా నిశ్చయ యేసు ప్రభువేనా అని అనుకోవడానికి మనకు చెప్పబడిన ప్రవచనాలు యెషయా గ్రంథము 53వ అధ్యాయము, అలాగనే యెషయా గ్రంథము 61వ అధ్యాయము, అలాగనే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు ఇలాగున మనం ధ్యానం చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన మెషియా అనే గుర్తులు మనకు కనపడతాయి. ఆ ప్రవచనాలన్నింటినీ కూడా మనము ధ్యానం చేయడానికి మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధన గ్రంథం తోరాలో ఎక్కువ యూదులకు సంబంధించి వారు ఆలోచన చేస్తారు. యేసు ప్రభువు మానవ మాత్రుడే, కానీ యెషయా మెస్సీయగా మనం పోల్చుకోలేమని చెప్పి ఆయన వారి మీద ఆయనను దేవుడిని మాత్రము, ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రము దూరము పెడుతూ ఉంటారు. ప్రియమైన వారగా, అయితే మీకు నా విన్నపం ఏమిటంటే ఈ గ్రంథంలోని వచనాలన్నీ జాగ్రత్తగా చదవండి. ఎక్కడ ఆయన మెస్సేగా మనకు కనపడుతున్నాడో, ఎక్కడ మనకు రాజుగా కనపడుతున్నాడో, అభిషక్తుడుగా మనకు ఎలా కనపడుతున్నాడో మనము నేర్చుకోవాలని మనం చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువు నామమున వందనాలు చెల్లిస్తూ ముగించుకుంటాడు. ప్రార్థించుకొని వాక్యము ముగించుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నిత్యుడవు దేవ, సమాధానకర్త, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి దేవా, నీ మహిమను మాకు కనబరిచావు తండ్రి, నీకే స్తుతులు. తండ్రి దేవా, నీ వాక్యము ద్వారా నాయన మీరే మెస్సయ్యని మేము గమనిస్తున్నాం తండ్రి. మేము ఆలోచన చేస్తున్నాం, నిజంగా మీరు మెస్సయ్యగా నాయన మా యందు నివసించమని వేడుకుంటున్నాం, మా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం, మాలో ఉండమని కోరుకుంటున్నాం తండ్రి దేవా, నేటి దినము నుండి నాయన మీ యందు మేము అంటు కట్టబడి మీ యందు వేరు పారి తండ్రి మేము ముందుకు నడుచుటకు సహాయం చేయండి, కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి దేవా. మీరు మెస్సయ్యగా మేము గుర్తించుటకు నాయన కావలసిన జ్ఞానాన్ని మాకు అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.